లాస్ట్ 6 daysలో ఐ విల్ బికమ్ నార్మల్. అంటే నా 70 kgsకి నేను వచ్చేసిన. ఆ 6 daysలో 4 kgs తక్కువ చేసుకున్నాను. ఇలాగా నా శరీరాన్ని నేను నాకు సాధ్యమైంది మాత్రమే నేను చెప్తాను. వేరే వాళ్ళ మీద ప్రయోగాలు చేసినప్పుడు వాళ్ళకి ఎలా వెయిట్ తక్కువ చేయాలి, వాళ్ళని ఎలా చేయొచ్చు, వాళ్ళకి ఇష్టమైన పదార్థాలతో వాళ్ళకి ఇష్టమైన విధానంతోనే చేస్తాము. కొద్దిమందికి ఫ్రూట్ జ్యూసెస్ ఇష్టము, ఆ ఫ్రూట్ జ్యూసెస్ ఇష్టము అనేసి నేను ఐ డోంట్ రికమెండ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫర్మెంటెడ్ థింగ్స్. అంటే ఏదే విధమైనది ఫర్మెంటెడ్ అని చెప్తే పులిసిన పోయినట్టు తీసుకోవచ్చు, కాకపోతే ఈ కార్బోనేటెడ్ డ్రింక్స్ ఉంది కదా అవి తీసుకోకూడదు. ఆ ఫర్మెంటెడ్లో కూడా ఎలా తీసుకోవాలి, ఎలా తీసుకున్నప్పుడు ఏమవుతుంది, అది ఎన్ని విధి విధానాలు ప్రతి ఒక్కరికి అనుకూలంగా వాళ్ళే చేసుకోవచ్చు, వాళ్ళే చేయొచ్చు. వేరే వాళ్ళ దగ్గర పోయేసి కొనడానికి నేను ఏది రికమెండ్ చేయను. మీరే చేసుకునే విధి విధానాలతోనే నేర్పిస్తాను. ఒక్కొక్కరు అందుకే ఇండివిజువల్ క్లాసెస్ చేస్తాను. ఏది కూడా గ్రూప్గా చేయడానికి పోను. ఫస్ట్ టైము లాస్ట్ టైము అని చెప్పేసి కూడా చెప్పొచ్చు. కాకపోతే ఇప్పుడు కన్నడలో కూడా చేస్తున్నాము. ఈ 15th నుంచి చేస్తున్నాము. 5:30 to 6 కన్నడ. దాన్ని ఫ్రీగా దాదాపు అది తెలుగు కంటే ఎక్కువ రెస్పాన్స్ ఉంది. ఎందువల్లంటే తెలుగులోటి కొన్ని వాళ్ళకి చూపించినాము. దానివల్ల ఇప్పుడు అక్కడ అది ఆల్మోస్ట్ మోర్ దాన్ 600 members ఎన్రోల్ అయ్యిండారు. ప్రతి ఒక్కదాన్ని నిరూపిస్తాను. మనల్ని నమ్మడం అని చెప్పేసి నేను ఎక్కడా చెప్పను. మిమ్మల్ని మీరు నమ్మండి, బీ హ్యాపీ విత్ యువర్ సెల్ఫ్. అంత తప్పగా ఇంకొకరిని నమ్మి మోసపోవద్దు, ఇంకొక విధి విధానాలు పాటించవచ్చు. మీకు ఆచరణలో మీకు వీలైనట్లుగా మీరు చేయగలిగినట్లుగా చేయండి. సూపర్ సార్. థెరప్యూటిక్ యోగా అంటే ఏంటి? అంటే రెగ్యులర్ యోగా దీనికి ఏంటి వ్యత్యాసం అన్నప్పుడు అందరికీ తెలిసిన, ఇప్పుడు మన యోగాచార్య గారు కూడా ఒపీనియన్ ఇచ్చినారు. వాళ్ళు మోర్ దాన్ కొన్ని సంవత్సరాలుగా డికేడ్స్ అంటే శతాబ్దాలుగా చేస్తూ ఉన్న వ్యక్తి అభిప్రాయాన్ని కూడా మనం చూసినాము. ఈ నరాలు కాకుండా ఇది 72,000 నరాలలో మనకు ముఖ్యమైనది 3 సింపథెటిక్, పారాసింపథెటిక్, అటానమస్ నర్వస్ సిస్టంలోనే వస్తాయి. ఆ గ్రూప్ను మనము ఎంకరేజ్ చేస్తున్నాము. దాన్ని ఎలా చేయాలి, డయాఫ్రమాటిక్ బ్రీతింగ్ అన్నప్పుడు ఆ డయాఫ్రమ్లో ఏముండాలి, ఆస్తమా నుంచి మీరు ఎలా తప్పించుకోవచ్చు, మీకు ముందే పిసిఓడి, ప్రతి ఒక్కదానికి మీ ఐబిఎస్, ప్రతి ఒక్క జబ్బుకు వచ్చేసి కారణం వచ్చేసి మెయిన్గా 2 ఒకటి వచ్చేసి తల, రెండోది వచ్చేసి మన కడుపు. ఇది ఎంట్రిక్ నర్వస్ సిస్టమ్, ఇది సెంట్రల్ నర్వస్ సిస్టమ్. ఈ రెంటిని మనం యాక్టివేషన్ చేసుకోవడం ఎలా, యాక్టివేషన్ చేసుకున్నప్పుడు మనకి ఏం ఉపయోగము, మనం ఇలాంటి ద్వారా మన ఆకర్షణ శక్తిని కానీ ప్రతి ఒక్కరూ చెప్తా ఉన్నారు. ఆకర్షణ శక్తి, మేనిఫెస్టేషన్స్, అట్రాక్షన్స్ అనేసి దాన్ని యోగిక్ వేలో చేయడం ఎలా, ఇలాంటి ఉపయోగించే వాళ్ళకి ఆరోగ్యం తెప్పిస్తామే కానీ అనవసరమైన వాటిని అర్థం లేని వ్యవహారాలను నాకు అది తెలిసి అని చెప్పేసి మాలలు వేసుకొని నేను కూర్చొని చెప్పడం లేదు. ఓకే, సూపర్. ఎక్కడో తగిలింది. రైట్. సింగిల్ బౌల్ థెరపీ అని కూడా చేస్తారు. సింగింగ్ బౌల్ థెరపీ, సౌండ్ థెరపీ. సింగింగ్ బౌల్ థెరపీలో సౌండ్ థెరపీ అని చెప్తాము. సౌండ్ థెరపీ అన్నప్పుడు మన శరీరంలో ఫ్రీక్వెన్సీ, ప్రతి ఒక్కదానికి ఒక వైబ్రేషన్స్ ఉన్నాయి, కదలికలు ఉన్నాయి. ఆ కదలికలకు మనం ఫ్రీక్వెన్సీ అని చెప్పేసి మనం రేడియో ట్యూనింగ్ చేయడము, లేదా టీవీ పెట్టడము, ఇలాంటి వాటికి చేస్తూ ఉంటాము. వాటిని మన శరీరం మీద ఎలా పనిచేస్తుంది, ఎలా పనిచేసినప్పుడు ఆ సౌండ్ థెరపీ ద్వారా మన శరీరం లేకపోతుంది. ఘంటానాదం అనేసి మనం తిరుమలలో చూసుంటాము. ప్రతిరోజు 4 గంటలకు ఘంటానాదం అని చెప్పేసి ఉపయోగిస్తారు. ఆ ఘంటానాదం ఎందుకు ఉపయోగిస్తున్నారు, ఎలా ఉపయోగించినప్పుడు మన శరీరం మీద పనిచేస్తున్నది అనేసి నేను IISc ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో వాళ్ళ కోర్స్ చేసినారు. ఆ కోర్సును నేను చదివినాను, దాని ద్వారా చేసినాను. సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ ఫ్రమ్ NIN, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్. ఇలాంటివి నాదైన క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. నేను ఏది కూడా నాకు అర్థం కాంది నేను చదువుకునేసి నేర్చుకునేసి దాన్ని ఆచరణలో పెట్టిన తర్వాత నేను చేస్తాను. చాలామంది వెయిట్ తక్కువ చేయాలని చెప్పేసి ఏదేదో చేస్తారు. మా శ్రీనివాస్ గారికి చెప్పినాను, వాళ్ళు వినడం లేదు. ఇంకా వింటారు సార్, వింటారు. అది మనం ఏది కూడా చెప్పడం కాదు, నిరూపించాలి. నిరూపించినప్పుడు మాత్రమే మనము నిర్దిష్టంగా వాళ్ళను ఆలోచింపజేయగలము. కరెక్ట్. ఏదే కానీ ఒక విధి విధానాలను పాటించినప్పుడు దాంట్లో రిజల్ట్ రావచ్చు అనేసి మనకు అనుమానం ఉంటే మనం ఎవరికి చెప్పకూడదు అనేసి నేను ఇప్పుడు కూడా చెప్తాను. మనకు చూసిన మన శరీరం మీద మనం చూసుకోగలిగినప్పుడు వేరే వాళ్ళకి చెప్తే ఉపయోగపడుతుంది. అంతవరకు మనం మేమే చెప్పినా కానీ కథలే. రైట్. న్యాచురల్ పెయిన్ కిల్లర్స్ అంటే ఏంటి సార్? మనలో ఎండార్ఫిన్ అనేసి ఒక రసం ఉంది. ఆ రసాన్ని మనము కార్టిజోల్ అనే దాంట్లో తక్కువ చేసుకుంటాము. ఎందుకంటే మెంటల్ స్ట్రెస్ దాన్ని ఎక్కువ చేసుకున్నప్పుడు
డోపమైన్ ఎక్కువ చేసుకున్నప్పుడు, అడ్రినలిన్ ఎక్కువ చేసుకోగలిగినప్పుడు, కొన్ని ఆ విధి విధానాలను మనలో ఉన్నటువంటి శక్తిని మనం పెంపొందించుకోగలిగినప్పుడు నొప్పులు ఉండవు. అంటే ఎలాంటి నొప్పులైనా కానీ. డోలో వేసుకుంటాము. ఆ, ఇప్పుడు నేను ఏదే బ్రూఫిన్ కానీ బ్రూఫిన్ డైక్లోఫినాకు వేసుకుంటాము. మీకు ఏదో పెయిన్ కిల్లర్స్ కెటనో కావాల్సినవి ఉన్నాయి. ఇవన్నీ కూడా పెయిన్ కిల్లర్స్ కాదు, అక్కడ పోయేసే నర్వ్ సిస్టమ్ మీద తాత్కాలికంగా పనిచేస్తాయి. అచ్చా. శాశ్వతంగా పనిచేయడానికి మనము మనదైన విధి విధానాలతో యోగిక్ వేలో చేసినప్పుడు శాశ్వతంగా ఆనందంగా తృప్తిగా వాళ్ళ జీవించవచ్చు. ఆ నొప్పుల నుంచి దూరం కావచ్చు. మనకు ఇది ఉదాహరణకి లాస్ట్ టైం కూడా చెప్పినాము, రమణ మహర్షిజీ ఎడమ చేయి మీద నొప్పి అదే పుండు వచ్చినప్పుడు నేను ఆ ప్రాణాన్ని పక్కకు తీస్తాను, నువ్వు సర్జరీ చేసుకోమన్న విధి విధానాలు నేను చెప్పడం కాదు, ఇది మన మహర్షులు చెప్పినారు, మన గురువు గారులు చెప్పుంటారు, వాటినన్నిటిని మనం కూడా ఉపయోగించుకోవచ్చు అనేసి నేను చెప్తాను. దాన్ని సంతోషంగా మీరు అనుభవించండి. ఏదైనా ఒక వ్యక్తి నొప్పి ఉండే వ్యక్తి రండి, నేను చూపిస్తాను, రికార్డ్ చేసుకి. మనం కూడా మనుషులమే, మనలో ఆ శక్తి ఉంది. ఎవరో ఒక వ్యక్తికో ఇద్దరికో ఉండేది కాదు, ఇది ప్రతి ఒక్కరిలోనూ ఉండేటువంటిది. సమస్య ఏంటి సార్ అంటే మా బుద్ధిని, మా శరీరాన్ని మేము నియంత్రించుకోలేకపోతున్నాం మీ అంత పర్ఫెక్ట్గా. సో నాకు ఆ సెల్ఫ్ రెగ్యులేటింగ్ మెథడ్స్ ఏమన్నా చెప్తుంటారా మామూలుగా మీరు? ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలోనూ అద్భుతమైన శక్తి ఉంది. ఈ అమూల్యమైన శక్తిని మనం ఉపయోగించుకోవడం ఎలా, దీని నుంచే నేను ప్రతి ఒక్కరిలోకి ఇండివిజువల్గా క్లాస్ తీసుకుంటా అండి. మనలో ఉన్నటువంటి సెల్ఫ్ రెగ్యులేటరీ సిస్టమ్ ఎప్పుడైతే ఆన్ చేసుకుంటామో ప్రతి ఒక్కటి మనదేని. ఆనందం కానీ సంతోషం కానీ ఏరే వాళ్ళ దగ్గర లేదు. మనలో మనం చేయాల్సిన పనులు ఏదే కానీ డిసిప్లైన్, డెడికేషన్, డిటర్మినేషన్. నేను ఏబిసిడి అని చెప్పి చెప్తాను సార్. ఎబిలిటీ మీలో ఉంది, బిలీఫ్ నమ్మకం అనేది కానే కావాలి, కన్విన్సింగ్ కాన్ఫిడెన్స్ కావాలి, మీ డిటర్మినేషన్, డెడికేషన్, డివోషన్ ఉన్నప్పుడు మీకు ఎనర్జీ అవుతుంది. ఏబిసిడిఈ ఈ ఉన్నప్పుడు మీకు ఎనర్జీ ఉన్నప్పుడు మీరు శక్తి. ఇప్పుడు మీరు డబ్బు బాగుంది సార్, మీరు ఎక్కడ కావాల్సింటే అక్కడ విల్లా తీసుకోవచ్చు, లేకపోతే బిల్డింగ్ తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. అదే మాదిరి ఈ శక్తి అనేది మీకు అన్ని విధాలా కావాలి. సంపత్తు అని చెప్పి చెప్తాం మనం తెలుగు వాళ్ళము. సంపత్తు అంటే అది సంపత్తు అవుతుంది, లేకపోతే అది విపత్తు అవుతుంది. విపత్తు వద్దు, సంపత్తు కావాలి. మీరు చెప్పాక మీరు 3 months కోర్సులో అన్నీ నేర్చుకుంటాము, అంతా ఓకే, కానీ ఆ తర్వాత పాటించరు మన వాళ్ళు. పాటించకపోతే నాకు గ్రహచారం సార్. అదే సార్, అలా పాటించగలిగే సులభమైన దినచర్య ఏమన్నా ఉంటుందా? అన్ని కూడా వాళ్ళ దగ్గరే రాపిస్తాను, వాళ్ళ నోట్సే ఉంటుంది, నా హ్యాండ్ రైటింగ్ కాదు. ఆ గ్రాఫోథెరపీ అని కూడా వాళ్ళకి నేర్పిస్తాము. ఆ చేతి రాతి వల్ల ఏమవుతాండి, అది ఎలా అవుతుంది, ఇవన్నిటిని కూడా నేర్పిస్తాము. దాన్ని మనం ఎలా చేయగలిగినప్పుడు ఏమవుతాన్నాము ఎలా అని చెప్పేసి వాళ్ళదైన ఒక దారి చూపించి వదులుతాము. అట్లని చెప్పేసి వాళ్ళు వదిలేయడం లేదు. నేను దాని తర్వాత కూడా మానిటర్ చేస్తాము. జతలో వాళ్లకు అవసరమైన సలహాలు ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ మెజారిటీ. అట్లని చెప్పేసి రోజు చేస్తా ఉంటే నేను తీసుకోవాలి ఫీజు. వాళ్ళకి ఎప్పుడైనా వీలైనప్పుడు లేదు కష్టంగా ఉన్నప్పుడు చేసినప్పుడు దాన్ని రెగ్యులేషన్ చేస్తాం.